కూడా సవరించి ఇద్దరు పిల్లలు ఇంకా అంటే కూడా ఎక్కువ ఉన్నా కూడా దీంట్లో పోటీ చేయడానికి అర్హత కలిగే విధంగా చట్టాన్ని సవరించబడిందని చెప్పేసి మనం చేస్తాను. నీటి సంఘాల ఎన్నికలకి ఇంతకుముందు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే అనర్హులు. ఇప్పుడు దాన్ని సవరించి ఎంతమంది పిల్లలున్నా కూడా అనర్హత లేకుండా సవరించబడింది. గత ప్రభుత్వం తీసుకున్న అనేక అసంబద్ధ చర్యల మూలంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు సాగునీటి రంగంలో నష్టపోయిన విషయం అనేక సందర్భాల్లో చర్చించాం. దాంట్లో మరొకటి హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 రాకెట్ల గ్రామం సమీపంలో అమెద్యాల లిఫ్ట్ను ప్రారంభించటం, హెచ్ఎన్ఎస్ ప్రాజెక్ట్ 2 ఈ 2 పనులకి ఇప్పుడు పరిపాలన ఆమోదం తెలియజేయటం జరిగింది. ఇదేంటంటే గతంలోనే 2019లో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ పనులు ప్రారంభించలేదనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత ఆ పనులు చేపట్టి ఆ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేసినట్లయితే బాగుండేది. కానీ పూర్తిగా దాన్ని గాలికి వదిలేయటం మూలంగా ఈరోజు ఆ పనుల్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం వచ్చింది. మరి లిఫ్ట్ లేకోకుండా ఈ అప్లాండ్ డిస్ట్రిబ్యూటర్ ఆయకట్టు ఏదైతే ఉందో దానికి సాగునీరు అందే పరిస్థితి లేదు. కాబట్టి ఈ లిఫ్ట్ని అమెదియాల లిఫ్ట్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మరి 7/6/2027 ద్వారా మంజూరు చేయబడిన ప్రాజెక్టు యొక్క 3వ సవరించిన పరిపాలన అనుమతి ద్వారా లభించిన మొత్తం నుండి ఈ పనులు చేపట్టబడతాయని చెప్పేసి దానికి ఆమోదం తెలపడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ మరియు దివిసీమ ప్రాంత క్లిష్టమైన భద్రత సమగ్ర అవసరాల కోసం 4.49 కోట్ల విలువైన 4 పనులు వరద నష్టం పనులకు ఆమోదం తెలపడం జరిగింది. గత సంవత్సరం వచ్చిన అధిక వర్షాలకి ఫ్లడ్స్కి జరిగిన డ్యామేజెస్కి దాదాపు 107 కోట్లతో ఇప్పటికే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. దాదాపు 517 పనులకి రాష్ట్ర వ్యాప్తంగా 517 పనులకి 107 కోట్లతో ఇప్పటికే ఆమోదం తెలపడం జరిగింది క్యాబినెట్. ఆ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. తర్వాత అక్కడ శాసనసభ్యులు అక్కడ ప్రాంత రైతుల రిక్వెస్ట్ మేరకు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పక్కనున్న కట్టలు ఏదైతే ఉన్నాయో బండ్స్ దివిసీమలో తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర వీకెన్ అయ్యి ఇదే విధంగా దీన్ని ఇమీడియట్గా రిపేర్ చేయకపోతే మళ్ళీ ఏదన్నా వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా కూడా అవి పూర్తిగా డ్యామేజ్ అయ్యి ప్రజలకి నష్టం జరిగిద్దనే ఉద్దేశంతో మరి ఆ ప్రాంత శాసనసభ్యులు రిక్వెస్ట్ మేరకు ఈ 4.49 కోట్ల విలువైన పనులకి ఆమోదం తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ పనులు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది, టెండర్లు పేయడం కూడా జరిగింది. దీన్ని క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం మూలంగా ఫైనాన్స్ వారు రిజెక్ట్ చేస్తే ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం తీసుకుని ఆ పనుల్ని పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,19,48,000తో మైలవరం ఆనకట్టుకు సంబంధించిన ప్లేట్స్, హై టెన్షన్ బోల్ట్స్, గేట్స్ వీటన్నిటికి కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి మైలవరం రిజర్వాయర్ తుంగభద్ర హెచ్ఎల్సి ప్రాజెక్టులో భాగమైన మైలవరం రిజర్వాయర్ 1981-82లో నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో 9.965 టీఎంసీల వాటర్ ఈ ప్రాజెక్టులో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటే తర్వాత వచ్చిన గండికోట రిజర్వాయర్ మూలంగా దీని కెపాసిటీ కూడా తగ్గించడం జరిగింది. నవంబర్లో 2021లో వచ్చిన భారీ ఇన్ఫ్లోల మూలంగా ఈ మన వాల్స్, గేట్స్ ఈ అన్నీ కూడా స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకోని పరిస్థితులు చూసాం. ఇదే కనుక కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ 3,19,45,000తో ఈ రిపేర్స్కి ఏది ప్లేట్స్ కానివ్వండి లేకపోతే హై టెన్షన్ బోల్ట్స్ అవన్నీ కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా 1,15,403 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి మరియు తిరుపతి జిల్లాలోని తిరుపతి మరియు తిరుమలకు తాగునీటిని అందించడానికి వీలుగా హెచ్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ యొక్క బ్రాంచ్ కెనాల్ నీవా నుండి నారావారిపల్లె సమీపంలో మూలపల్లి ట్యాంక్ మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు కళ్యాణి ఆనకట్టకు నీటి సరఫరా చేసేందుకు 126 కోట్ల రూపాయల విలువైన పనికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఈ కళ్యాణి కట్ట గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారా దాదాపు 1,15,403 ఎకరాలు సాగునీరు అందించడానికి, తిరుపతి తిరుమలకి త్రాగునీరు అందించడానికి గతంలోనే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మరి 2017లోనే 2017-18 ప్రాంతాల్లో టెండర్లు కూడా ఇవ్వటం జరిగింది ఎన్సీసీకి. కానీ ఆ వర్కులు స్టార్ట్ కాలేదనే ఉద్దేశం